వైసీపీకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 8,000 మందితో ఒక సైన్యం పెట్టుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారట. ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని. గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఉండే ఈ సిస్టంలోకి 8,000 మందిని తీసుకురావాలి, అంటే ఒక నియోజకవర్గం పరిధిలో. ఇది కోఆర్డినేటర్, పార్టీ కోఆర్డినేటర్ రాష్ట్ర కోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియజేశారట. గ్రామాల్లో 7, మండలాల్లో 15 కమిటీలు నెట్వర్క్లో ఉండాలి. నవంబర్ 20 కల్లా ఇవి పూర్తి కావాలి. సంక్రాంతికి వీళ్ళకి ఐడి కార్డులు ఇస్తాం. ఇదేదో అంటే దీంట్లో కన్స్ట్రక్టివ్ గా వెళ్ళటానికి ఒక మార్గంలా కనిపిస్తుంది. ఏమంటారు ఇది? ఈ సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి రాబోతున్నారు. ఎవరి ఉమ్, ఫీల్డ్లోకి? ప్రజల్లోకి కాదు. ప్రజల్లోకి ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసాడు ఆయన. ఆయన డైరెక్ట్ కేడర్తో మీట్ అయ్యే ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత జరగబోతా ఉంది. దాని ఉమ్, గ్రౌండ్ వర్క్ ఏంటంటే ప్రతి గ్రామంలో 7 మంది కమిటీలు, ఉమ్, మండల స్థాయిలో 15 కమిటీలు వేసి, నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసేసి వాళ్ళకి సంక్రాంతికి అంతా పార్టీ సభ్యులతో కూడుకున్నట్టు కార్డులు ఇవ్వబోతున్నారు. దాని ద్వారా ఉమ్, ఏంటంటే నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు పార్టీ క్యాడర్, నిజమైన పార్టీ క్యాడర్తో జగన్ గారు అసోసియేట్ కాదలుచుకున్నాడు. అంటే గ్యాప్ వచ్చేసింది కదా, క్యాడర్కి జగన్కి మధ్య విడదీయరాని గ్యాప్ ఏర్పడుతుంది. మళ్ళీ పిలప్ కావాలంటే టెక్నికల్గా పోయి నియోజకవర్గ మీటింగ్ పిలుచుకుంటే మళ్ళీ వాళ్ళని కూర్చోబెడతారు, ఎల్లయ్య పుల్లయ్య కూర్చోబెడతారు. అట్లా కాదు, కన్స్ట్రక్టివ్గా పనిచేసేవాడితో కమిటీలు వేయాలి, వాళ్ళకి సభ్యత్వం వేయాలి, వాళ్ళకి కార్డులు ఇవ్వాలి. మీరు గుర్తుంటే మన సమావేశంలో కార్డు వేసుకొచ్చాడు ఆయన. మనం అవును, ఎప్పుడు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అవును, టైం అవును. కార్డు వేసుకొచ్చాడు. అంటే ఆయన పార్టీ స్ట్రక్చర్ దెబ్బతినిందన్న వాస్తవాన్ని ఆయన గుర్తించాడు. ఇప్పుడు ఉమ్, నేషనల్ హైవే ఉంటుంది వాసుదేవన్ గారు. హైవే బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు కడతారు. కానీ మధ్య మధ్యలో బ్రిడ్జిలు కట్టుకుని లేస్తారు. ఇంకెందుకు పనికి వస్తుంది హైవే? జగన్మోహన్ రెడ్డి గారికి విశేషమైన ప్రజలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఆ బ్రిడ్జిల్ లాంటి క్యాడరు వ్యవస్థ లేదు. మనుషులు ఉన్నారు, ఉమ్, చట్టం ఉమ్, లేదు. ఆ చట్టాన్ని లేకపోవడం వల్ల వైసీపీ అంత ఘోర పరాజయానికి ఒడిగట్టింది. నిజానికి ఆ చట్టం ఉంటే ఓడిపోయిన వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎప్పటికప్పుడు చెప్పుంటారు ఇది జరుగుతున్న పరిణామాలని. ఫీడ్బ్యాక్ ఉమ్. లేదు, పని చేయలేదు. ఈ రెండింటినీ జగన్ గారు గుర్తించారు కాబట్టి టాప్ ప్రయారిటీ క్యాడర్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గ సమన్వయకర్తలే సమస్యకు కారణం ఉమ్, అని డైరెక్ట్గా చెప్పడాయినా. ఉమ్, వాళ్ళకి అప్పగిస్తే పనులు జరగవు కాబట్టి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, మీకు గుర్తుంటే గత జనవరిలో నేను బయట బయట కేడర్తో మాట్లాడాలి. 1 ఇయర్ వాయిదా అవును, వేస్తున్నాడు. కొంత అసంతృప్తి అవును. వాడు, నేనేది వాయిదాలు వేసుకుంటా పోతున్నాడని. వాయిదాలు వేసినా పర్వాలేదు కానీ నేను నిజమైన కార్యకర్తలనే కలవాలి, నిజమైన ఫీడింగ్ ఉమ్, తీసుకోవాలి. తర్వాత బహుశా ఇది అయిపోయిన వెంటనే పాదయాత్రకు వెళ్ళిపోయేట ఉంటాడు. అంటే ఉమ్, క్యాడర్ మీటింగ్ 6 నెలలు ఉంటుంది ఆ ప్రోగ్రాం. కాబట్టి అవును. బలమైన స్ట్రక్చరు, బలమైన క్యాడర్తో సంబంధాలు, డైరెక్ట్గా ప్రజలు. ఈ ఇది ఖచ్చితంగా ఆ పార్టీని మంచి చేస్తుంది. రామకృష్ణారెడ్డి గారు మా జిల్లా చిత్తూరు జిల్లాలో పుంగునూరులో ఇది ఒక ప్రయోగాత్మక సక్సెస్ అయింది. పెద్దిరెడ్డి ఉమ్, రామచంద్రారెడ్డి గారు, వీటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కసిగా ఉన్నాడు. బహుశా ఆయనకి చాలాసార్లు ఈ ఓడిపోయాడు గెలిచాడు అవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయడంతో ఆయన కసి మామూలుగా పెరగలేదు. ఒకే ఒక ఉమ్, కొడుకు, ఈ దొరక అలాంటిది లేదు. అరెస్ట్ కావడం, ఆయన ఇప్పుడు 70 రోజుల తర్వాత వీధిలో అవుతున్నాడు. కాబట్టి కసిగా పనిచేయాలి ఈసారి, గెలవాలి, కొట్టాలి. ఇది ఎందుకంటే పెద్దిరెడ్డి గారి కన్నా మిథున్ రెడ్డి ఇంకా మొండి, ఆయన కనపడాడు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడైతే వాళ్ళ మీద టార్గెట్ మొదలైందో ఆయన వైఖరి మారిపోతాం. ఉమ్, ఆయన గతంలో ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సైలెంట్గా ఉండేవాడు. ఈసారి మాత్రం అట్లా ఉన్నట్లు ఆయన చాలా గట్టిగా ఈసారి సాధించాలి. ఆ కసి పెరిగింది. ఓటమి 3 నెలల పాటు ఆయన నియోజకవర్గానికి పోనీలే. మూడు ఉమ్, నెలలు 6 నెలల పాటు సొంత నియోజకవర్గానికి. రామచంద్రారెడ్డి వ్యక్తిగత రాజకీయ జీవితంలో అలాంటి అనుభూతి ఎప్పుడు జరగలే ఆయనకి. కాబట్టి ఇవన్నీ ఆయన్ని ఓకే. ఈ వయసులో కసి పెంచింది. ఆ కసితో అది ఏ నియోజకవర్గంలో చేయనట్టుగా పుంగునూరుని మోడల్గా చేసేసినాడు. అదే రామకృష్ణారెడ్డి మనం ఉమ్. చెప్పాడు, పుంగునూరుని అందరూ మోడల్గా తీసుకోండి అని. ఖచ్చితంగా ఈ కసి పెరుగుతుంది, ఈ క్యాడర్ పెరుగుతుంది. అది ఖచ్చితంగా ఆ పార్టీకి మంచిది జరుగుతుంది. సో సంక్రాంతి నుంచి ఒక కొత్త ఫేజ్ మొదలు కాబోతోంది. సంక్రాంతి ఆ తర్వాత నుంచి. సంక్రాంతికి ఆ సంక్రాంతి, ఈ సంక్రాంతి రాబోయే సంక్రాంతి వైసీపీ క్యాడర్కు మంచి సంక్రాంతి. అంటే ఒక ఆనందం. రైట్. అంటే మాతో ఉమ్, డైరెక్ట్గా జగన్, అంటే ఒరిజినల్ కార్యకర్తలకు ఎవరైతే ఉమ్, ఉమ్. సీరియస్గా చేస్తారో అందరికీ ఈ సంక్రాంతి మంచి శుభ సూచకంగానే జగన్ వైపు నుంచి ఉంటుందని అనుకోవచ్చు. మరొకటి సార్, ఇప్పుడు కొంచెం కూటమి రాష్ట్ర స్థాయిలో ఉన్న కూటమి నేతలు కొంత వరీడ్గా ఉన్నారు. ఎందుకో నేషనల్ లెవెల్లో ఉన్న ఎన్డీఏ బీజేపీ లీడర్స్ దే ఆర్ బికమింగ్ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి గారు అనే అంశం మీద. నిజమేనా అది? అసంతృప్తిని బాహాటంగా కొందరు వ్యక్తం చేస్తే కొందరు జగన్మోహన్ అంతర్గతంగా రెడ్డి గారు మాట్లాడుకుంటారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ కాకుండా పొలిటికల్ యాంగిల్లో ఆయనతో గౌరవప్రదంగా బీజేపీ ఉంటుంది.
దానికి రీజన్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ, వాసుదేవన్ గారు రాజకీయ పార్టీల్లో రాజకీయ స్వార్థంతో సంబంధం లేకుండా ఏమీ ఉండవు అన్న విషయం అందరికీ తెలుసు. అయితే వాళ్ళు తెలుసులే. చెప్పరు అట్లా. దానికి ఏదో దేశం కోసం, ప్రపంచం కోసం, ప్రజల కోసం అంటారు కానీ వాళ్ళ కోసమే. ఈరోజు బీజేపీ జగన్ గారితో గుడ్ రిలేషన్స్ కానీ సాఫ్ట్ కనడం చాలా నేచురల్ సైన్స్ అంటున్నాను. ఎందుకంటే జగన్ గారు యాంటీ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థి, శత్రు మిత్రులు. ఇక్కడ సంబంధాలే ఉండవు. మీకు బీఆర్ఎస్తో బీజేపీ తానే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అనుకునేంత వరకు బీజేపీతో బాగున్నారు, బీఆర్ఎస్తో బాగున్నారు. మనకు అందరికీ తెలుసు ఆ విషయం. ఎప్పుడైతే మేమే వస్తున్నారో వాళ్ళు ఓటమి మొదలెడుతున్నారు. ఇక్కడ జగన్ గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో జీరో, వాళ్ళకి ఇక్కడ ఏమి లేరు. లేనప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న జగన్ గారిని ఎందుకు వాళ్ళు శత్రువుని చేసుకుంటారు? ఈ ఈ పొలిటికల్ సైన్స్ తప్ప సింపుల్ లాజిక్. సంబంధాలు, కేసులు ఇవన్నీ మీనింగ్లెస్. ఉమ్. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న క్యారెక్టర్ కూడా ఒక కారణం. జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం అందరినీ గెలుపుకోడు. ఇప్పుడు రాజకీయ అవసరాలు వచ్చేసినాయని మోడీ మీద కోపం ఉంటే మమతా బెనర్జీని కలవడం, స్టాలిన్, ఈ అనేక సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ రాజశేఖర్ కాంటెంపరీ కాదు. ఏ రాష్ట్రానికి పోవడం జగన్ ఆయన అంత పోవడు. కోపం వచ్చిందా నా రాష్ట్రం నా ఫైటర్. రెండోది ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీతో గౌరవప్రదంగా ఉన్నాడు. వాళ్ళతో మన పంచాయతీ లేనప్పుడు వాళ్ళతో ఎందుకు పోవాలి గొడవ? కానీ అంతే కదా. చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం గొడవన పెట్టుకుంటాడు, స్నేహం చేస్తాడు. ప్యూర్ పొలిటికల్ అయిన గొడవ పెట్టుకున్నా అతిగా గొడవ టోటలీ పెట్టుకుంటాడు, స్నేహం చేసినా కాంట్రాడిక్టింగ్ అతిగా చేస్తాడు. పర్సనాలిటీస్. పర్సనల్స్ ఉంటాయి. బీజేపీ రెండు చూసేశారుగా. చంద్రబాబు గారిలో ప్రేమను చూశారు, ద్వేషాన్ని చూశారు. జగన్ గారిలో ఒకే బ్యాలెన్స్, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఒకే బ్యాలెన్స్. నా ప్రత్యర్థి కాని బీజేపీతో నాకు అనవసరం, నన్ను ఇరిటేట్ చేస్తున్న కాంగ్రెస్తో నేను ఉండను. ఇది సింపుల్. ఇది బీజేపీకి నచ్చి ఉండొచ్చు, బీజేపీకి ఎవరు కానీ నచ్చుతుంది. నేచురల్. ఆ సంబంధం తప్ప అదంతే సంబంధం. సహజంగా తెలుగుదేశానికి ఇది డిసడ్వాంటేజ్. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళని అడగలేదు కానీ ఆయన్ని అడిగినారు. అది కొంచెం హర్ట్ అయిపోతున్నారు వాళ్ళు. అదే కాబట్టి అదే. హర్ట్ అవుతుంటే ఎవరి మీద చూపిస్తారు? మీరు మీ వైఖరి మార్చుకోండి. బీజేపీ జగన్కి ఎందుకు వాళ్ళు గౌరవంగా ఉన్నారంటే ఆయన క్లియర్గా ఉన్నాడు. మీరు అట్లా క్లియర్గా ఉంటే మీకు దగ్గరగా ఉంటారు. మీరు ఎప్పుడు క్లియర్గా లేరు. మీరు బీజేపీతో అవసరమా విపరీతంగా ప్రేమిస్తారు, అవసరం తీరిపోయిందా ఎట్లా పడితే అట్లా చెప్తారు. ఇది వాళ్ళకి తెలుసు కదా. ఈ వైఖరి మార్చుకుంటే వాళ్ళు మీ వైఖరి మార్చుకుంటారు, మార్చుకోకపోతే వాళ్ళు ఎట్లుండాలి అట్లుంటారు.